Hi, welcome to the math class. Today I'm discussing about one problem and a very important theorem also. That's the quotient group theorem in normal subgroups. First, let us learn a problem. Show that capital H is equal to 1 comma minus 1 is a normal subgroup of non-zero real numbers. మీన్స్ నాన్ జీరో రియల్ నంబర్స్ అంటే జీరో లేకుండా రియల్ నంబర్స్ లో జీరో లేకుండా యూజింగ్ అండర్ మల్టిప్లికేషన్ బేస్ చేసుకొని క్యాపిటల్ హెచ్ ని నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి. నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పాలి అంటే జీలో నుంచి ఎలిమెంట్ తీసుకోవాలి, హెచ్లో నుంచి ఒక ఎలిమెంట్ తీసుకుంటే జీలో ఉన్న ఎలిమెంట్, హెచ్లో ఉన్న ఎలిమెంట్, జీలో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ అనమాట. జీలో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ని క్యాపిటల్ హెచ్లో ఉందంటే నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అనమాట. ఓకేనా? లెట్ capital G is equal to R minus singleton 0. నాన్ జీరో కాబట్టి జీరో తీసేసాం. అలాగే given capital H is equal to 1 comma minus 1. H అనే ఒకటి తీసుకున్నాం. Clearly capital H is a subset of capital G. H అనేది ఒక సబ్సెట్ అనుకుంటే capital H is a group. Capital H is a group. ఓకేనా? అంటే therefore H అనేది గ్రూప్ అయిందంటే therefore capital H is a subgroup of capital G. Subgroup of capital G. ఇప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ చెప్దాం. లెట్ జీలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. నౌ కండిషన్ చూడండి, జీలో ఉన్న ఎలిమెంటు హెచ్లో మనకు రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 కామా మైనస్ 1 అవే తీసుకోవాలి. 1 ఒకటి జీలో ఉన్న ఎలిమెంట్కి ఇన్వర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ అంటే ఎంత 1/x రాసుకోవచ్చు. ఎక్స్ క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్, అంటే ప్రొడక్ట్ మొత్తం వచ్చి క్యాపిటల్ హెచ్లో పడిపోయింది. అలాగే అండ్ మరలా జీలో ఎలిమెంటు ఈసారి హెచ్లో ఎలిమెంట్ ఎవరు -1, జీలో ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్. తర్వాత దీన్ని ఎలా రాసుకోవచ్చు, -x ఇంటూ ఎక్స్ ఇన్వర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ 1/x రాసుకుందాం. అగైన్ -1 belongs to capital H, అంటే therefore x inverse belongs to capital H. For all x belongs to G, small h belongs to capital H. Therefore capital H is a normal subgroup. నార్మల్ సబ్ గ్రూప్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తాం. అలాగే హెచ్లో ఎంతమంది ఉంటే అంతమంది. ఇక్కడ చూడండి, హెచ్లో నలుగురు ఉన్నారు. ఈసారి 1 -1 I -I సేమ్ ప్రొసీడ్. ఇక్కడ చూడండి, నాన్ జీరో కాంప్లెక్స్ నంబర్స్. ఇక్కడ లెట్ క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ టు C మైనస్ సింగిల్టన్ 0. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే C మైనస్ సింగిల్టన్ 0 తీసుకొని సేమ్ ప్రొసీజర్ అప్లై చేయండి. ఇక్కడ నలుగురు వస్తారు. x1 x ఇన్వర్స్, x-1 x ఇన్వర్స్, xi x ఇన్వర్స్, x-i x ఇన్వర్స్, ఆ 4 మెంబర్స్ వస్తారు. బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ లో ప్రూవ్ చేయాలి. సేమ్ ప్రొసీజర్ అప్లై చేసి ఈ థీరం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా? రైట్. అండ్ డెఫినేషన్, ద very important definition, quotient group. If capital H is a normal subgroup of a group capital G, capital H is a normal subgroup of a group capital G, then G by H is the set of all cosets of H. H అనేది నార్మల్ సబ్ గ్రూపు, G by H అనేది ఏంటిది, G by H లో ఉండే వాళ్ళంతా ఆల్ కొసెట్స్ అనమాట. G by H లో ఉండే వాళ్ళంతా కొసెట్స్. ఇన్ G ఫార్మ్స్ ఏ గ్రూప్. ఈ G by H అంట ఒక గ్రూప్ని ఫామ్ చేస్తుందంట విత్ రెస్పెక్ట్ టు కొసెట్ మల్టిప్లికేషన్ ఉపయోగించుకొని. అయితే దెన్ ఆ గ్రూపు G by H అలాంటి గ్రూపుని కోషియన్ గ్రూప్ అని అంటున్నాము. G by Hలో G అనేది నార్మల్ గ్రూపు, G అనేది గ్రూపు, H అనేది నార్మల్ సబ్ గ్రూప్. G by Hతో ఉంటే కోషియన్ గ్రూప్. మామూలు గ్రూపు, G అంటే గ్రూపు, H అనేది నార్మల్ సబ్ గ్రూపు. అయితే G by H అనేది ఏమవుతుంది, కోషియన్ గ్రూప్ అవుతుంది. సో జీలో నార్మల్ ఎలిమెంట్ తీసుకుంటారు,
నార్మల్‌గా ఏ, బి, సి, డి అలా సో అండ్ సో అలాంటి ఎలిమెంట్లు తీసుకుంటారు. నార్మల్ సబ్ గ్రూప్‌లో నార్మల్ ఎలిమెంట్ మామూలుగా ఎక్స్, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అలా తీసుకుంటారు. కానీ జీ/హెచ్‌లో ఉండే వాళ్ళంతా కొసెట్లు ఉండాలి. కొసెట్లు అంటే ఏంటి? జీ/హెచ్‌లో సపోజ్ మీరు రైట్ కొసెట్లు తీసుకున్నారనుకోండి, హెచ్ఏ తీసుకోండి. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. అదే లెఫ్ట్ కొసెట్లు తీసుకున్నారనుకోండి, ఏహెచ్ తీసుకోండి. అంటే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. కొసెట్లు ఉంటాయి. జీ/హెచ్‌లో ఉండే వాళ్ళంతా కొసెట్లు. సో ఇప్పుడు ప్రూఫ్ థీరం. Prove that G by H is the set of all cosets of H in G with respect to coset multiplication is a group. Quotient group అని చెప్పాలి. G by H is the set of all cosets ఉంటే with respect to multiplication బేస్ చేసుకొని coset multiplication యూస్ చేసుకొని మనం గ్రూప్ అని చెప్దాం. ఓకేనా? ఫస్ట్ రైట్ ద గివెన్ స్టేట్మెంట్స్. గివెన్ capital H is a normal subgroup. నార్మల్ సబ్ గ్రూప్. అలాగే G/H అనే సెట్ క్వశ్చన్ గ్రూప్ ఎలా ఉంటుంది? రైట్ కొసెట్లు తీసుకుందాం. హెచ్ఏ. ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. రైట్ కొసెట్లు తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయితే వీ హ్యావ్ హెచ్ఏ కామా హెచ్బి బిలాంగ్స్ టు G/H. నార్మల్ ఎలిమెంట్స్ అంటే ఏ, బి, సి అలాంటివన్నీ జీలో ఉంటాయి. హెచ్ఏ, హెచ్బిలు ఈ రెండు రైట్ కొసెట్లు కాబట్టి G/Hలో ఉంది. We define the coset multiplication on G/H as HA into HB is equal to HAB. Product of two right cosets is again a right coset. అంతేనా? మల్టిప్లికేషన్, కొసెట్ మల్టిప్లికేషన్లో ఈ కండిషన్ ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. ప్రొడక్ట్ ఆఫ్ టూ రైట్ కొసెట్స్ ఈజ్ అగైన్ ఏ రైట్ కొసెట్. సో అలా డిఫైన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు గ్రూప్ అని చెప్పాలి అంటే ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? G/Hలో నుంచి ఏ ఇద్దరిని తీసుకున్నా వాళ్ళని మల్టిప్లై చేస్తే తిరిగి G/Hలోనే ఉండాలి. అంతేనా? లెట్ HA కామా HB బిలాంగ్స్ టు G/H. G/Hలో నుంచి ఇద్దరిని తీసుకున్నాను. అయితే వేర్ ఏ, బిలు మాత్రం ఎక్కడ ఉండాలి? క్యాపిటల్ జీలో ఉండాలి. హెచ్ఏ, హెచ్బిలు అనేవి G/Hలో ఉండాలి. ఓకేనా? సిన్స్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీలో ఉంది కాబట్టి వీ హ్యావ్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ. ఎందుకని? సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి. ఆ మాట రాద్దాం. సిన్స్ జీ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి అలా. therefore HA into HB that is equal to H into AB. This is also belongs to G/H. కాబట్టి therefore HA into HB belongs to G/H. Therefore closure property holds. Closure property holds. And second condition, associative property. Associative property. ఈసారి ముగ్గురిని తీసుకుందాం. లెట్ మూడు రైట్ కొసెట్లు హెచ్ఏ, హెచ్బి, హెచ్సి బిలాంగ్స్ టు G/H. ఒకే చోట రాద్దామా? లెట్ HA, HB, HC belongs to G/H, where A, B, C belongs to capital G. Condition. Now HA into first వీళ్ళిద్దరిని రాద్దాం. HB into HC that is equal to HA ని అలాగే ఉంచుదాం.
హెచ్బి ఇంటూ హెచ్సి మనం డిఫైన్ చేసుకున్నాం కదా, ఎలాగంటే ఇలాగ హెచ్ఏ ఇంటూ హెచ్బి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏబి. అలాగే ఇక్కడ హెచ్బి ఇంటూ హెచ్సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ బీసీ. మరలా again చూడండి, ఇక్కడ హెచ్ఏ హెచ్బి అనుకోండి, ఇదంతా బి అనుకోండి, అప్పుడు హెచ్ఏ ఇంటూ బీసీ బ్రాకెట్స్ చేంజ్ ఏబి ఇంటూ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ సి నెల రాసుకోవచ్చు. మరలా దీన్ని హెచ్ఏబి ఇంటూ సి రాసుకున్నాం కదా, మరలా దీన్ని హెచ్ఏబి ఇంటూ హెచ్సి. ఎందుకని ఏబిసి బిలాంగ్స్ టు జీలో ఉంటే జీ అనేది గ్రూపు, జీ ఈజ్ ఏ గ్రూప్ కాబట్టి అసోసియేటివ్ ప్రాపర్టీ బై అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏబి ఇంటూ హెచ్ఏబి, మళ్ళీ హెచ్ఏబిని హెచ్ఏ ఇంటూ హెచ్బి లాగా రాసి ఇంటూ హెచ్సి రాసుకుందాం. అంటే దేర్ ఫోర్ హెచ్ఏ ఇంటూ హెచ్బి హెచ్సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ హెచ్బి ఇంటూ హెచ్సి ఫర్ ఆల్ ఏబిసి బిలాంగ్స్ టు క్యాపిటల్ G. Therefore, associative property holds. So third property and the existence of identity. Existence of identity. Existence of identity ante since E belongs to G. G అనేది ఒక గ్రూప్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. మరి G బై హెచ్లో ఎవరు ఉంటారు? వీ హ్యావ్ రైట్ కోసైట్ అనమాట. అంటే హెచ్ ఇంటూ ఈ బిలాంగ్స్ టు G బై హెచ్. ఏం లేదు, జీలో ఏ ఎలిమెంట్ అయితే తీసుకుంటారో ఆ ఎలిమెంట్ని హెచ్తో రైట్ సైడ్ ఆపరేట్ చేయండి, అప్పుడు రైట్ కోసైట్ అయిపోద్ది. ఓకేనా? లెట్ హెచ్ఏ బిలాంగ్స్ టు G బై హెచ్ where A belongs to G. Therefore, ఐడెంటిటీ ప్రాపర్టీ ప్రకారము హెచ్ఏని ఏ ఎలిమెంట్తో అయితే మల్టిప్లై చేస్తామో తిరిగి హెచ్ఏనే రావాలి. కాబట్టి హెచ్ఏ ఇంటూ హెచ్ఈ అన్న హెచ్ ఇంటూ ఏఈ దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ. అలాగే దట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఈ ఇంటూ ఏ లాగా కూడా రాసుకోవచ్చు. ఈ ఇంటూ ఏ అన్న హెచ్ఈ అన్న ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు అలాగే హెచ్ఈ ఇంటూ హెచ్ఏ లాగా కూడా రాసుకోవచ్చు. సో హెచ్ఏ ఇంటూ హెచ్ఈ ఆర్ హెచ్ఈ ఇంటూ హెచ్ఏ అన్న మొత్తం టోటల్గా మనకు వచ్చింది హెచ్ఏనే. కాబట్టి దేర్ ఫోర్ హెచ్ఈ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ G by H. Identity element in G by H. సో ఐడెంటిటీ ప్రాపర్టీ అయిపోయింది. ఇకపోతే లాస్ట్ ప్రాపర్టీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. లెట్ హెచ్ఏ బిలాంగ్స్ టు G by H అనుకుంటే వేర్ A belongs to capital G. Since A belongs to G అనుకుంటే G అనేది గ్రూప్ కాబట్టి A ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు G. A ఇన్వర్స్ కూడా గ్రూపులోనే ఉంటుంది. అప్పుడు హెచ్తో ఆపరేట్ చేసాం అనుకోండి రైట్ సైడ్, అది బిలాంగ్స్ టు G బై హెచ్లో ఉంటుంది. నౌ ఇప్పుడు హెచ్ఏ ఇంటూ హెచ్ఏ ఇన్వర్స్ is equal to HA into HA inverse is equal to HA into A inverse. That is equal to H into E. మళ్ళా దాన్ని ఈని A into A inverse తో చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు HA ఇన్వర్స్ని A ఇంటూ ఇక్కడ HA ఇంటూ HA ఇన్వర్స్, లేకపోతే A ఇన్వర్స్తో చేయండి దీన్ని. HA ఇన్వర్స్ ఇంటూ ఏ, దానిలో HA ఇన్వర్స్ ఇంటూ HAతో చేయండి. సరిపోయిందా? సో రెండు సేమే, ఐడెంటిటీ ఎలిమెంట్ HE వచ్చేసింది మనకి.
కాబట్టి therefore the inverse of HA is HA inverse. Therefore inverse property holds. కాబట్టి therefore G by H is a group with respect to coset multiplication. Okay na? Hence proved. So this is the theorem. It's a very very important theorem. By using quotient group definition based చేసుకొని theorem ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.